So preaching during Christmas is usually a challenge, especially in a church like this. క్రిస్మస్ కాలంలో ప్రసంగించడం అనేది ఒక పెద్ద సవాలు, ప్రత్యేకంగా మన సంఘానికి. Because if you think the average age of the church is 35, మనం ఆలోచించినట్లయితే సంఘంలో ఉన్న వారి సగటు వయసు 35 సంవత్సరాలు అయితే we would have heard at least 35 sermons on Christmas. క్రిస్మస్ గురించి 35 ప్రసంగాలు వినుంటాము. And for a church like us, every year at least one official gospel, then 2-3 unofficial, and then some YouTube videos. Everybody would have heard at least 100-150 Christmas sermons. ఇవి క్రిస్మస్ సందేశాలే కాకుండా క్రిస్మస్ సభలు కూడా మనము నిర్వహిస్తూ ఉన్నాము, యూట్యూబ్లో వింటూ ఉంటాము. సుమారుగా వీటిలన్నిటి కలిపితే 100కు పైగా మనం ప్రసంగాలు వినుంటాము. And then how many different ways can you give the gospel during Christmas? క్రిస్మస్ సమయంలో ఎన్ని విధాలుగా మనము సువార్తని ప్రకటన చేయొచ్చు. But it is always nice to remember the incarnation of Christ. కానీ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది శరీరధారి అయినటువంటి క్రీస్తుని. In the incarnation of Christ, Jesus Christ is one person in two natures. శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తు ఒక వ్యక్తే, కానీ రెండు స్వభావాలుగా ఉన్నవాడు. Fully God and fully man. సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మనిషి. Without change, without confusion. తేడా లేకుండా, గందరగోళం లేకుండా, without division, విభజన లేకుండా, and without separation. వేర్పాటు లేకుండా. He is truly God and truly man at the same time. ఒకే సమయంలో ఆయన సంపూర్ణంగా దైవత్వం కలిగినటువంటి వ్యక్తి, మానవుడు కూడా. So when we look at John chapter 1 and verse 14, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, this is one of the glorious truths that you can proclaim during the season of Christmas. క్రిస్మస్ కాలంలో ఈ యొక్క సత్యాన్ని, అద్భుతమైన మహాసత్యాన్ని మనం ప్రకటన చేయగలం. The word became flesh and dwelt amongst us. వాక్యము శరీరధారిగా అయి మన మధ్య నివసించెను. And many times this can just familiarity can make it a very dull feeling for us. ఈ సుపరిచితమైనటువంటి మాటలు మనల్ని మందగింపజేస్తాయి. Maybe the first time you heard this, that God incarnate has become man in flesh. మొదటిసారిగా మనము విన్నప్పుడు దైవము శరీరధారిగా శరీరము ధరించుకొని ఈ లోకంలో వచ్చాడు అంటే, it would have been such an amazing truth. ఎంతో ఆశ్చర్యమైనటువంటి సత్యం అయిండొచ్చు. And over a period of time it becomes like, okay, I know this. కాలం గతించే కొద్దీ నాకు ఇది తెలిసిపోయింది. After some time it becomes a boring routine. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇది నాకు తెలిసినదే విసుకొచ్చేస్తుంది. Eventually it becomes a logistic event. దాని తర్వాత ఏమైపోతుందంటే అది ఒక నిర్వాహక కార్యక్రమంగా అయిపోతుంది. But what we need to remember is that Christmas is not just an event to be admired. మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్మస్ అనేది అభినందించదగినటువంటి ఒక సంఘటన కాదు, but it is a revelation of God that actually exposes the kind of heart that we have. అయితే ఈ క్రిస్మస్ అనేది మన యొక్క హృదయాన్ని బట్టబయలు చేసేటువంటి ప్రకటన. So the birth of Jesus never left people neutral. ఈ యొక్క యేసుక్రీస్తు పుట్టుక మనుష్యులని తటస్థులుగా ఉంచలేదు. It should never keep people neutral. అది ఎప్పుడు కూడా మనుషుల్ని తటస్థులుగా ఉంచకూడదు. And it can never keep people neutral. అది తటస్థంగా ఉంచదు. So this morning we will look at 6 characters. ఈ యొక్క ఉదయకాల సమయము 6 పాత్రలను మనము చూద్దాము. And what the response of their heart was. వారి యొక్క హృదయ స్పందన ఏ విధంగా ఉన్నది. So this is the background. ఇది నేపథ్యము. All of us know the nativity scene. మనకందరికీ తెలుసు ఆ యొక్క పుట్టుక జరిగిన సందర్భము. And there is this great light in the sky. గొప్ప వెలుగు ఆకాశంలో ప్రకాశించింది. And there were shepherds out in the darkness. ఆ యొక్క చీకటిలో గొర్రెల కాపర్లు ఉన్నారు. Tending flocks by the night. గొర్రెలను కాచుకుంటా ఉన్నారు రాత్రికాల సమయమున. And suddenly imagine thousands upon thousands angels in the sky. మీరు ఊహించండి, వేల కొద్దీ ఈ యొక్క ఆకాశంలో దేవదూతలు వచ్చారు. And what were they singing? వాళ్ళు ఏం పాడుతున్నారు? Glory to God. దేవునికి మహిమ. Glory to God in the highest heaven. దేవునికి మహిమ అని పాడుతా ఉన్నారు. And on earth peace to whom his favor rests. దయ చూపించినటువంటి మనుషుల మీద సమాధానము అని చెప్తా ఉన్నారు. So let's look at this passage, Luke chapter 2. లూకా సువార్త 2వ అధ్యాయము and verses 8 to 20. 8 నుంచి 21 వచనం. It's slightly longer, but I would suggest all of us read it together, both English, Hindi, Telugu, Malayalam, Tamil, whatever language you have, but let's all read it together. అందరము కలిసి చదువుదాము. ఇక్కడ ఎక్కువ వచనాలు ఉన్నాయి. From verse 8 to 20. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 20వ వచనం దాకా అందరం కలిసి చదువుకుందాం.
And they were shepherds living ఆ out దేశంలో in the కొందరు fields. గొర్రెల కాపర్లు పొలంలో ఉండి So such a beautiful scene, right? ఎంత మంచి సందర్భం కదండి. Just imagine you're out in the cold, ఆ చలిలో మీరు అక్కడున్నారని ఊహించుకోండి. in the countryside tending to your flock, ఆ యొక్క గొర్రెలను కాస్తా ఉన్నారు. and suddenly there's an angelic choir which comes and starts singing carols to you. ఈ యొక్క దేవదూతలు వచ్చేసి క్యారల్స్ పాడుతా ఉన్నారు. How amazing, right? అది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటది కదా. And who are these lucky ones? ఈ అదృష్టవంతులు ఎవరు? Shepherds. గొర్రెల Now if you కాపర్లు. think of shepherds, గొర్రె కాపర్ల గురించి ఆలోచించినప్పుడు they're not powerful, వాళ్ళు బలవంతులు కాదు, they're not educated, వాళ్ళు చదువుకున్నటువంటి వారు కాదు, they're not influential people, వాళ్ళు ప్రభావితం చూపించేవారు కాదు, they're ordinary men doing ordinary work. వాళ్ళు సాధారణమైనటువంటి మనుషులు, సాధారణమైనటువంటి పని చేసేవాళ్ళు. Yet heaven chose them first to give this good news. కానీ పరలోకము ఈ యొక్క శుభవర్తమానాన్ని ప్రకటన చేయడానికి వాళ్ళని ఎంచుకున్నారు. Now it might be wondering, right, why God chose the shepherds. ఈ దేవుడు ఈ యొక్క గొర్రెల కాపర్లని ఎందుకు ఎన్నుకున్నాడు There అనేటువంటి were many ఆశ్చర్యం కలుగుతుంది scholars. కదా. ఎంతో వేదాంతవేత్తలు ఉంటారు, There were many prophets who were waiting very, very eagerly to see the face of the Savior. ఎంతో వేగిరంగా రక్షకుడిని చూడాలని చెప్పి వేచి ఉన్నటువంటి ప్రవక్తలు ఉన్నారు. But as we go down the sermon, we will realize why God chose ordinary people like shepherds. మనము ఈ యొక్క ప్రసంగము చివరి దాకా వెళ్ళేలోపు దేవుడు ఈ యొక్క గొర్రెల కాపర్లను ఎందుకు ఎన్నుకున్నాడో గమనిద్దాం. Verse 10, and the angel of the Lord said to them, fear not, for behold, I bring you good news of great joy, that will be for all the people. ఈ యొక్క 10వ వచనం గమనించినట్లయితే, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్తున్నాడు. So verse 15, when the angels had left them and gone into heaven, the shepherds said to one another, let's go to Bethlehem and see this thing that has happened, which the Lord has told us about. 15వ వచనం గమనించినట్లయితే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి. So look at their response. వాళ్ళ యొక్క స్పందనని మీరు గమనించండి. When the angels declared this news, ఈ యొక్క వర్తమానాన్ని దేవదూతలు ప్రకటన చేసిన తర్వాత they did not start debating. వాళ్ళు డిబేట్ చేయలేదు, వాదించలేదు. Now they did not check their schedule. వారి యొక్క ఆ యొక్క దినచర్యను కూడా వాళ్ళు నిర్ణయించుకోలేదు, They చూడలేదు. thought, now let's wait, this is still not daylight, let's wait through the night. వాళ్ళు ఇంకా ఈ విధంగా అనుకోలేదు, తెల్లవారుజాము అవ్వలేదు కదా, చీకటిగా ఉంది కదా, తెల్లవారుజాము అయ్యేదాకా వేచి ఉందాం అనుకోలేదు. But instead they immediately said, let's go to Bethlehem. కానీ వాళ్ళు తక్షణమే ఏమనుకున్నారంటే బెత్లెహేంకు వెళ్దాం అనుకున్నారు. And if you see verse 16, they said they left in haste. గమనించినట్లయితే త్వరగా వెళ్ళి అని చెప్తా ఉన్నారు అక్కడ. I always wonder, what did they do with the sheep? నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఆ యొక్క గొర్రెలను వాళ్ళు ఏం చేశారు. I mean, their only job is to protect the sheep. వాళ్ళ యొక్క పని ఏంటిదనంటే ఆ గొర్రెల్ని కాయడం మాత్రమే. And here some angelic being, somebody they've never seen, came and said, there's a savior who is born. ఈ యొక్క పరలోకం నుంచి దేవదూత వచ్చి ఎవరో చెప్పినట్లు ఈ యొక్క రక్షకుడు పుట్టాడని చెప్తే, And now they're leaving the sheep probably in the cold of the night. ఆ యొక్క చీకటిలో మంచులో వాటిని వదిలేసి వెళ్తా ఉన్నారు. And they're rushed to Bethlehem. వారు త్వరగా వెళ్ళిపోయారు బెత్లెహేంకి.
If you and I were there, what would we do? నీవు నేను అక్కడ ఉంటే మనం ఏం చేసేవాళ్ళము? We would have probably reacted a little differently. మనము వేరే విధంగా ప్రతిస్పందించే వాళ్ళము. We'll say, let's wait till morning. మనం చెప్పేవాళ్ళము వేకువజాము దాకా వేచి ఉందాము, hand over the sheep to the next shift. వేరే వాళ్ళకి ఈ యొక్క గొర్రెల్ని అప్పచెప్పేసి వెళ్దాము. Because after all, it's your primary responsibility. ఎందుకంటే right? అది మన ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత కదా. But their hearts were captivated with this news of the Savior. కానీ వాళ్ళ హృదయాలు ఈ యొక్క శుభవర్తమానానికి ఆకట్టబడ్డాయి. When God spoke to them, దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు obedience became urgent. విధేయత అనేది తక్షణమైనది. Their captivated hearts could not wait to go and see the Savior. ఆకర్షించబడినటువంటి హృదయము వాళ్ళని త్వరగా వెళ్ళి చూడాలి క్రీస్తుని అని ప్రేరేపించింది. So the three key things that we can look and learn from this. ఈ యొక్క గొర్రె కాపర్ల నుంచి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గమనించి నేర్చుకోవచ్చు. One, we can never be sure on why God chooses whom he wants to reveal himself to, in this case the shepherds. మనము మొదటిగా అర్థం చేసుకోవాల్సిందంటే దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు అనేటువంటిది మనకు అర్థం కాదు, తన చిత్తము. But look at the faith of the shepherds. There was an immediate response. కానీ ఆ యొక్క గొర్రెల కాపర్ల విశ్వాసాన్ని చూడండి, తక్షణమే వాళ్ళు ప్రతిస్పందించారు. And when do you think the worship of the shepherds started? ఈ యొక్క గొర్రెల కాపర్ల ఆరాధన ఎప్పుడు ప్రారంభమైంది అనుకుంటున్నారు? Not after they reached the manger. అక్కడ తొట్టి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆరాధించలేదు. The moment they started leaving towards the Savior, their worship started. బెత్లెహేమునకు పయనమైన వెంటనే వాళ్ళు ఆరాధన ప్రారంభించారు. This is the mark of a captivated heart. ఆకర్షించబడినటువంటి హృదయం యొక్క సూచన లేకపోతే When గుర్తింపు God ఇది. speaks clearly, దేవుడు స్పష్టంగా మాట్లాడినప్పుడు obedience becomes urgent. విధేయత అనేది తక్షణమే చూపిస్తాము. So this is the first thing that we can learn from the shepherds. ఇది మొదటి అంశము మనము గొర్రెల కాపర్ల నుంచి నేర్చుకోదగినది. The mark of a captivated heart. ఆకర్షించబడినటువంటి హృదయం యొక్క గుర్తు. When God speaks clearly, దేవుడు స్పష్టంగా మాట్లాడినప్పుడు obedience becomes urgent. విధేయత అనేది తక్షణమే చూపిస్తాము. Now let's look at another character, Mary. ఇంకొక పాత్రని చూద్దాము, మరియా. So now we know all this story, and in fact last Sunday Frankie spoke about Magnificat, right? ఈ యొక్క కథ మనందరికీ తెలుసు. గడిచిన వారంలో ఫ్రాంకీ సహోదరుడు మేరీ గురించి తన రాసిన పాట గురించి చెప్పాడు. If you look at Luke chapter 1 verse 28, it says Mary who is highly favored in God's sight. లూకా సువార్త 1:28 గమనించినట్లయితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా అని చెప్తా ఉన్నది. Now imagine if an angel comes and says John highly favored by God. మీరు కనుక మీ దగ్గరకు వచ్చి మీ పేరు పెట్టి దేవదూత ప్రాప్తురాలా అంటే ఎలా అనుకుంటారు? What is the image that you get? మీకు ఎటువంటి ఊహ మీకు వస్తుంది? Every blessing on earth will be yours. ప్రతి ఒక్క భూలోకంలో ఆశీర్వాదము నాదే అని అనుకుంటాం. Going forward, all success is yours. ముందుకెళ్లే కొద్దీ విజయమంతా నాదే. Everything that you touch will literally turn to gold. మనం ముట్టుకున్నది ప్రతిది కూడా బంగారం అయిపోద్ది. You will become the wisest. మనం చాలా తెలివిగల వాళ్ళం అయిపోతాము. Smartest, most successful. మంచి విజయవంతురాలుగా ఉంటాము. But when you look at Mary and what highly favored meant, మనము మరియను గనుక గమనించినట్లయితే అసలు దయాప్రాప్తురాలా అన్నదానికి అర్థం ఏంటి? you will actually question, is she really highly favored? మనము ప్రశ్నిస్తాము, తన అసలు దయాప్రాప్తురాలా అని. Here is a teenager. ఈ యవన స్త్రీగా ఉన్నటువంటి ఆమె, she is betrothed in engagement to Joseph. యోసేపుకి ఆమె పెళ్లి చేయడానికి సిద్ధపాటు పడుతుంది. She is still not married. తను ఇంకా వివాహం చేసుకోలేదు. And highly favored meant now you are going to be pregnant without being married. వివాహము కాకుండానే గర్భము ధరించుకోవడం అనేది దయా ప్రాప్తురాలన్న దానికి అర్థము. You understand the implications of it, right? దాని అర్థం మీకు తెలుస్తుంది కదా. She would be shamed in the society. ఆమె సమాజంలో అవమానానికి గురవుతుంది. Potentially she could have been put under a death sentence by the Mosaic law. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆమెకి మరణ శాసనము విధించే అవకాశం కూడా ఉంది. Now how is this highly favored? ఇది ఇంత దయాప్రాప్తం అని ఎలా చెప్పగలుగుతాము? Now imagine the same message you get. ఈ యొక్క వర్తమానము మీకే వచ్చింది అనుకోండి. You who are highly favored. మీరు దయ పొందినవారు అన్నప్పుడు, and you shall be shamed in the society. మీరు సమాజంలో అవమానానికి గురవుతారు అంటే everybody will look at you with a question mark and an eye of suspicion. అందరూ కూడా మిమ్మల్ని సందేహిస్తూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు అనుకోండి. And they will think all is fine but something is wrong. అంతా బానే ఉంది కానీ ఏదో ఒక తప్పు ఉంది.
Many times we think that God's favor is always not blessings. Many times we assume that God's favor upon us is always equal to blessings. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు మన పట్ల దయగలిగి ఉన్నాడు అని అంటే దాని అర్థము మనము ఆశీర్వదింపబడ్డాము అని. God's favor upon you does not mean it's an easy path, but it means a holy calling. ఆ యొక్క దేవుడు మన పట్ల దయగలిగి ఉన్నాడు అని అంటే అది సులభమైనటువంటి మార్గము కాదు కానీ పవిత్రమైనటువంటి జీవితం జీవించాలని. So if God comes and says there is God's favor upon you, దేవుడు అనక వచ్చి దేవుడు మీ మీద దయ చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు అంటే and is calling you for a life of holiness, ఆయన మిమ్మల్ని పవిత్రమైన జీవితానికి పిలుస్తా ఉన్నాడు, which will be very different than how the world would understand. ఇది లోకము ఏ విధంగా అర్థం చేసుకుంటుందో దానికి కంప్లీట్ గా భిన్నంగా ఉంటుంది. And Mary has this pertinent question. మేరీకి యొక్క ప్రశ్న ఉండింది. She says, how will this be? I'm still a virgin. Verse 34. నేను కనికగా ఉన్నాను కదా, ఇలా ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి ప్రశ్న. Now this is not unbelief, ఇది అవిశ్వాసం కాదు, but it is faith which is seeking understanding, saying, God, how can this be? అది అవిశ్వాసం కాదు కానీ విశ్వాసమే, దేవుడిని అర్థం చేసుకోవడం, ఇది ఎలా సాధ్యమవుతుంది దేవా అనేటువంటి కోరిక. And when the angel explains, దేవదూత అది వివరించినప్పుడు says the Holy Spirit will come upon you and you shall be with child. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద నిన్ను కమ్ముకున్నప్పుడు నీవు గర్భము ధరిస్తావు అని చెప్పినప్పుడు Look at the response of Mary in verse 38. Luke 1:38. మరియ యొక్క స్పందన ఎలా ఉందో చూడండి. Behold, I am the servant of the Lord, let it be to me according to your word. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. 38. ఓకే. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. So this is surrender. ఇది సమర్పించుకోవడం అంటే. You know, if you say you are highly favored, మీరు దయ పొందిన వాళ్ళు అని అన్నప్పుడు chest will increase by 6 inches. ఈ యొక్క హృదయం అంటే హృదయం కొంచెం ఎత్తుగా అయిపోతుంది. Shoulders will broaden by 10 inches. ఈ యొక్క భుజాలు పెద్దగా అయిపోయినట్లు అనిపిస్తుంది. And we'll think now we are equal to God because we are doing God's work. ఇప్పుడు మనం అనుకుంటాము నేను దేవుడితో సమానము ఎందుకంటే దేవుడి పని నేను చేస్తా ఉన్నాను కదా అని. Suddenly you will become 6.5 feet from 5.5 feet. 5.5 అడుగుల నుంచి ఒక్కసారిగా 6.5 అడుగులు ఎదిగిపోతాం. And you don't need the lights anymore. Because you'll become the light of the earth. మనకు వెలుగు ఏమీ అవసరం లేదు ఎందుకంటే మనమే వెలుగు ప్రకాశించే వాళ్ళగా ఉంటాం కాబట్టి. But look at Mary's response. కానీ మరియ యొక్క స్పందన చూడండి. She says, behold, I am your servant. నేను నీ దాసురాలను అని చెప్తా ఉంది. Which means the response to God's favor on your life is to say, here, behold, I am your servant. దేవుని యొక్క దయకి సరైనటువంటి స్పందన ఏంటిదనంటే నేను నీ దాసుడను దాసురాలను అని సమర్పించుకోవడం. Some great lessons that we can learn from Mary. గొప్ప పాఠాలు మరియ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే she submits before she can fully understand. అర్థము కాకముందే తన్ను తాను లోబర్చుకుంది. It is very easy to submit after you understand everything. అర్థమైన తర్వాత మనము విధేయత చూపించడం లోబడము అనేది సులభము. She just imagine for the first time in the history of mankind. ఒక్కసారి ఊహించండి మానవుని చరిత్రలో అంతట్లో ఒక్కసారిగా some unknown being. ఎవరో తెలియనటువంటి బీయింగ్. Mary never saw angels, right? మరి అంతకు ముందు దేవదూతల్ని చూడలేదు కదా. She is not a priestess or a prophetess. ఆమె ప్రవక్తరాలు కాదు కదా. And some angelic being comes and says you are going to be pregnant. పరలోక దూత వచ్చేసి నువ్వు గర్భవతి అవుతావు అని అంటే by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అంటే it is impossible to comprehend. అది అర్థం చేసుకోవడానికి అసాధ్యము. But she submits. కానీ దాన్ని లోబర్చుకుంది. And she trusts God with both her future and her reputation. తన పేరు ప్రతిష్టలు కానివ్వండి భవిష్యత్ అంతటిని కానివ్వండి దేవుడికి సమర్పించుకొని దేవుణ్ణి నమ్మింది. And truly believes that this is worth the cost. అది విశ్వసించింది. ఏమని విశ్వసించిందంటే ఇదంతా నేను ఊర్చుకోవడము నాకు నష్టమేమి కాదు మేలి అని. So when we look at Mary's heart, మరియ యొక్క హృదయాన్ని గమనించినట్లయితే this is what we understand. ఇదే మనం అర్థం చేసుకోవచ్చు. Christmas invites a surrender. క్రిస్మస్ అనేది మనల్ని లోబడడానికి దేవుని లోబడడానికి ప్రేరేపిస్తుంది. So when you look at Mary you can say this is a surrendered heart. మరియను గనుక మనం చూసినట్లయితే సమర్పించుకున్నటువంటి హృదయము మనం గమనించవచ్చు. This was not admiration.
ఇది ఏదో అభినందించడము ఆరాధించడం కాదు, This is not a sentiment, ఇదేదో భావోద్వేగము కాదు, not even obedience, అది విధేయత కూడా కాదు, but absolute surrender. అది ఖచ్చితముగా సంపూర్ణంగా సమర్పించుకోవడము. So two things we have seen, right? రెండు విషయాలు మనం చూసాం కదా The ఇప్పటిదాకా. shepherds, గొర్రెల కాపర్లు what heart? ఎటువంటి హృదయం కలిగి ఉన్నారు? Captivated heart. ఆకట్టబడినటువంటి హృదయము. Now Mary, what heart? మరి యొక్క హృదయం ఎటువంటిది? Surrendered heart. సమర్పించుకున్నటువంటి హృదయము. Good. So you got 2 out of 6. రెండు వచ్చేసినాయి కదా ఆరు పాత్రల్లో. So we have 4 more to go. ఇంకా 4 ఉన్నాయి మనం Now let's నేర్చుకోవాల్సినవి. look at Joseph. యోసేపుని గమనిద్దాము. Now Joseph is described as a righteous man. యోసేపు ఇక్కడ నీతిమంతుడిగా నిర్వచించబడ్డాడు. But even in his righteousness, కానీ గమనించినట్లయితే ఆయన నీతి పనిలో కూడా when he hears that Mary is pregnant, ఆయన ఎప్పుడైతే మరియ గర్భవతి అని విన్నాడో what does he do? ఆయన ఏం చేస్తాడు? First he thinks, okay, very quietly I will let go of this engagement. I will divorce Mary, if I have to put it that way. ఓకే, తను ఏమనుకున్నాడు? నిశ్శబ్దంగా నేను మరియకి విడాకులు ఇచ్చేస్తాను, పెండ్లిని నేను క్యాన్సిల్ చేసుకుంటాను. He wants to do the right thing. ఆయన సరైనది చేయాలనుకున్నాడు. He wants to be just, ఆయన నీతిగా ఉండాలనుకున్నాడు. but not cruel to Mary at the same time. అదే సమయంలో మేరీ పట్ల కఠినంగా ప్రవర్తించాలని అనుకోలేదు. Now this shows a very mature man. ఇది ఏం చెప్తుంది అనంటే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తికి సూచనగా ఉంటుంది. If anybody else was there in the place of Joseph, యోసేపు స్థానంలో ఇంకే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, and if he was, in the Jewish tradition, ఆ యొక్క యూదుల ఆచార ప్రకారము he would have had the first right to drag her out to the road and throw the first stone on her. ఆయనకి అధికారం ఉండేది, తనను బజార్కి ఇచ్చి మొదటి రాయి వేసేటువంటి అధికారం ఆయన చేసేవాడేమో. But here Joseph is very quiet and he says, okay, let me quietly end this matter and not bring shame to Mary. ఈ యొక్క సందర్భంలో యోసేపు మాత్రము మరియకు నేను అవమానము కలుగ చేయకుండా నిశ్శబ్దముగా ఎవరికి తెలియకుండానే నేను ఈ యొక్క పెండ్లిని క్యాన్సిల్ చేసుకుంటాను But అనుకున్నాడు. as he is battling these thoughts, ఆ యొక్క ఆలోచనలతోటి ఆయన పోరాటం చేసేటప్పుడు Matthew 1:20, మత్తయి సువార్త 1:20 an angel of the Lord appeared to him in a dream. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై And says, do not fear to take Mary as your wife. దావీదు కుమారుడైన యేసుకు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. Now that is all that is told to him. అది మాత్రమే ఆయనకు చెప్పబడింది. So now what is the response of Joseph? యోసేపు యొక్క స్పందన ఏ విధంగా ఉంది? Joseph obeys immediately. యోసేపు తక్షణమే విధేయత చూపిస్తున్నాడు. When Joseph woke from the sleep, 24th verse, నిద్ర నుంచి లేచినప్పుడు he did as the angel of the Lord commanded him. దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడు. Now for Joseph, imagine the repercussions. యోసేపు ఈ పని చేస్తే తను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏంటో ఆలోచించండి. What do you think the other men around him would have told? తన పక్కనున్నటువంటి మనుషులు తన గురించి ఏమని చెప్పేవాళ్ళు? You're a fool. నువ్వు ఒక ఫూల్వి. They would say that, right? వాళ్ళు చెప్పేవాళ్ళు కదా. Imagine one of you is engaged to a woman, to a girl, and you're waiting to get married. మీకు ఎంగేజ్మెంట్ అయ్యింది, వివాహం కోసం ఎదురు చూస్తున్నారు అనుకోండి. And somebody comes and says, hey, you know what? The girl you're going to get married, she's pregnant. ఎవరైనా వచ్చేసి వాళ్ళు నీకు తెలుసా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నటువంటి ఆ స్త్రీ గర్భవతి అని అంటే, and Joseph says, hey, don't worry about it. An angel came in my dream and I'm going to marry her. యోసేపు నాకు స్వప్నమందు దేవదూత వచ్చి చెప్పింది, నువ్వేమీ చింతించొద్దు, వివాహం చేసుకో అని చెప్తే, what do you think people's response would have been? ఆ మాటకి ప్రజలు ఏ విధంగా స్పందించేవాళ్ళు? I think we should start praying for this fellow. వీడి గురించి మనము ప్రార్థించాలని అనుకుంటారు మనుషులు. They'll say, what is wrong with you? నీలో అసలు తప్పేంటి అసలు? Do you know what you're doing? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? Now don't think for a moment that it was all easy for Joseph. ఇది ఏదో యోసేపుకి చాలా సులువుగా జరిగిపోయింది అని అనుకోకండి. He would be the father of a child he has not been part of. తన ద్వారా రాని కుమారుడికి ఆయన తండ్రిగా ప్రవర్తించాలి. గమనించండి. His obedience would have costed him his reputation as a man. ఆయన యొక్క విధేయత తన పేరు ప్రఖ్యాతలకి అవమానం కలిగించేటువంటి విధంగా కూడా ఉండొచ్చు. But to Joseph it did not matter.
కానీ యోసేపుకి అదంతా పట్టించుకోలేదు. Many times the expression of your faith would probably demand a public misunderstanding. చాలాసార్లు మన విశ్వాసాన్ని వ్యక్తపరిచేటప్పుడు ప్రజలు మనల్ని అపార్థం చేసుకోవచ్చు. And many times God's plans override human logic. చాలాసార్లు దేవుని యొక్క ప్రణాళికలు మన యొక్క మనిషి యొక్క తార్కికత్వాన్ని దాన్ని మించి అధిగమిస్తుంది. And later it records that Joseph stayed away from Mary till the child was born. మనం గమనించినట్లయితే కుమారుడు పుట్టేదాకా యోసేపు మరియకి దూరంగా ఉన్నాడు. And then he names him Jesus. తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత యేసు అని పేరు పెట్టాడు. Now here the story starts becoming complex. ఇక్కడ మనము ఈ యొక్క కథ అనేది కాంప్లెక్స్ గా భిన్నంగా అయిపోతా ఉంది. Now Christmas is now no more about a baby alone. క్రిస్మస్ అనేది శిశువు గురించి మాత్రమే కాదు. Now here is a father naming a child as savior. ఈ యొక్క తండ్రి కుమారుని రక్షకుడు అని పేరు పెడతా ఉన్నాడు. It's a very odd name to give a child. ఇది అందరిలాగా పెట్టేటువంటి పేరు కాదు. The angel has told, yes, you have to name him Jesus, and he obeyed and he named him Jesus. దేవదూత వచ్చేసి నువ్వు యేసుక్రీస్తు అని పేరు యేసు అని పేరు పెట్టమంటే ఆయన యేసు అని పేరు పెట్టాడు. But now imagine everybody will be asking, why is he naming his son savior? ప్రతి ఒక్కరు అడుగుతా ఉండొచ్చు, ఎందుకు నువ్వు ఆ కుమారుడికి రక్షకుడు అని పేరు పెడతా ఉన్నావని. So now if we look at Joseph, Joseph is an example of what kind of heart? యోసేపుని గమనించినట్లయితే యోసేపు హృదయము దేనికి ఉదాహరణ? Obedient heart. విధేయత హృదయము. It got leaked. Okay. So Joseph is an obedient heart. యోసేపు విధేయత కలిగినటువంటి హృదయము ఉన్నది. But now we will go to the scribes and Herod. ఇప్పుడు మనము హేరోదు దగ్గరికి శాస్త్రుల దగ్గరికి వెళ్దాము. After Jesus was born in Judea, యేసుక్రీస్తు ప్రభువు యూదా ప్రాంతంలో జన్మించిన during the తర్వాత time of King Herod, హేరోదు కాలమందు Magi came from the east to Jerusalem and asked, తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి వాళ్ళు అడిగారు. verse 2 and 2, where is the one who has been born King of Jews? We saw his star when it rose and have come to worship him. లూకా సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. Verse 3, when King Herod heard this, he was disturbed, and all Jerusalem with him. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. When he had called together all the people's chief priests and teachers of the law, he asked them where the Messiah was to be born. In Bethlehem in Judea, they replied, for this is what the prophet has written. But you, Bethlehem in the land of Judah, are by no means least among the rulers of Judah, for out of you will come a ruler who will shepherd my people Israel. 4-5 వచనాలు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. Verse 7 and 8. Then Herod called the Magi secretly and found out the exact time the star had appeared. He sent them to Bethlehem and said, go and search carefully for the child. As soon as you find him, report to me, so that I too may go and worship him. అయితే ఇక్కడ 6, 7, 8 గమనించినట్లయితే అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. Now here is a dangerous response. ఇది ప్రమాదకరమైనటువంటి స్పందన. Now you have these scribes and chief priests. శాస్త్రులు ప్రధాన యాజకులు ఉన్నారు. Herod calls them. హేరోదు వాళ్ళని పిలిపించాడు. And he says, tell me where this Savior, the King of Jews, will be born. రక్షకుడు ఎక్కడ పుట్టాడు అని వాళ్ళని అడుగుతా ఉన్నాడు. Now was Herod really interested in knowing where the child was born? హేరోదు చాలా ఆసక్తికరంగా ఉన్నాడా ఎక్కడ రక్షకుడు పుట్టాడని తెలుసుకోవడానికి? Yeah, he was interested because he wanted to make sure that kid is killed. ఆయన ఆసక్తికరంగానే ఉన్నాడు, ఎందుకనంటే అది తెలుసుకొని ఆ శిశువుని చంపేయాలని. It's interesting, the Bible records that Herod and Jerusalem were disturbed. గమనించినట్లయితే హేరోదు ఆ యెరూషలేము కలవరపడుతున్నారని చెప్పబడింది. And now forget Herod for us sometime because he then king, right? Leave him. ఆయన అన్యుడు కాబట్టి హేరోదుని మనం మర్చిపోదాము. But let's look at our chief priests, no? ప్రధాన యాజకులు గమనించినట్లయితే what did they do?
వాళ్ళు ఏం చేశారు? Nothing. ఏం చేయలేదు. You saw the shepherds heard. గొర్రెల కాపర్లు విన్నారు. The angels came and told the shepherds, today in the town of Judea in Bethlehem a savior is born, and they left their sheep and ran there. దేవదూత వచ్చి యూదా దేశంలో బెత్లెహేములో రాజు పుట్టాడు అని చెప్పగానే ఆ గొర్రెలను విడిచిపెట్టి ఆ కాపర్లు వెళ్ళిపోయారు. But these guys know the scripture. ఈ వీళ్ళకి మాత్రము శాస్త్రులకు మాత్రము లేఖనములు తెలుసు. They know how the savior will be born. రక్షకుడు ఎలా పుడతాడని తెలుసు. They also know in which town he'll be born. ఏ పట్టణంలో పుడతాడో తెలుసు. And here are three wise men who come and say, hey, the savior is born. ఈ యొక్క జ్ఞానులు వచ్చి చెప్తా ఉన్నాడు రక్షకుడు పుట్టారని. And they themselves are giving this information, yes, he'll be here and here. వాళ్ళంతటి వాళ్ళే చెప్తా ఉంటారు ఆయన అక్కడ పుట్టుంటాడు అక్కడికి వెళ్ళండి అని. And what did they do? వాళ్ళు ఏం చేశారు? Close the scriptures. వాళ్ళ ఆ లేఖనాలను మూసివేసి went home and slept. ఇంటికి వెళ్ళి పడుకున్నారు. What kind of heart is this? ఎటువంటి హృదయము వారిది? A resistant heart. అది ప్రతిఘటించేటువంటి హృదయము. You'll know everything. మీకు అన్నీ తెలుసు. Non-reactive. కానీ ప్రతిస్పందించే లేదు. Resistant to the word of God. దేవుని వాక్యాన్ని ప్రతిఘటిస్తున్నారు. Imagine if you were the chief priest and you were waiting for a savior to come. మీరే ఊహించుకోండి, మీరు కనుక ప్రధాన యాజకులు అనుకోండి, రక్షకుడి కొరకు వేచి చూస్తా ఉన్నారు. And now they know that the savior is born. ఇప్పుడు రక్షకుడు పుట్టాడని తెలిసింది. What should he have done? ఏం చేయాలి? Leave everything and run. ప్రతిదీ వదిలిపెట్టి పరిగెత్తాలి. They say, I want to see the savior. నేను రక్షకుడిని చూడాలి అని. And they were studying and waiting for more than 400 years with the hope that the savior will be born. 400 సంవత్సరాల నుంచి వారు లేఖనాలని ధ్యానిస్తా ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నారు రక్షకుడి కోసం. The scribes describe a heart which is full of knowledge but without any movement of heart. ఈ యొక్క శాస్త్రులు వాళ్ళ హృదయము దేనికి ఉదాహరణగా ఉంది అని అంటే జ్ఞానము ఉన్నది కానీ ఆ జ్ఞానము కదల్చబడట్లేదు వాళ్ళ హృదయాన్ని. They can accurately quote the prophecy. ఈ యొక్క ప్రవచనాలను ఖచ్చితంగా చెప్పగలుగుతారు. They can give you geotag locations. వాళ్ళు ఏ ప్రాంతంలో ఎక్కడ అన్న విషయాలు కూడా చెప్పగలుగుతారు. But they themselves have never went. కానీ వాళ్ళంతటికి వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా వెళ్ళలేదు. Throughout the Bible, if you see, బైబిల్ అంతట్లో గమనించినట్లయితే you'll never see the chief priests and the priests have gone to the Savior and worshipped him. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ప్రధాన యాజకులు వెళ్ళి క్రీస్తుని ఆరాధించారని చెప్పబడలేదు. Rather, they followed him everywhere, saying that what authority you have, who are you, and try to poke and find fault in everything that Christ has done. కానీ ఈ యొక్క శాస్త్రులు క్రీస్తుని అనుసరించారు. ఎందుకు అనుసరించారని అంటే అసలు నీకు అధికారం ఉందా, ఎందుకు చేస్తా ఉన్నావు, ఆయన లోపము కనిపెట్టడానికి వాళ్ళు అలాగా ఆయనని అనుసరించారు. So this describes a resistant heart. ఈ యొక్క శాస్త్రుల వాళ్ళ హృదయము ప్రతిఘటించే హృదయాన్ని నిర్వచిస్తుంది. Now let's look at the Magi, the wise men. ఈ యొక్క జ్ఞానులని గమనించినట్లయితే Matthew chapter 2 verse 9 to 12 we'll read. After they had heard the king, they went on their way. And the star they had seen when it rose went ahead of them until it stopped over a place where the child was. When they saw the star, they were overjoyed. On coming to the house, they saw the child with his mother, Mary, and they bowed down and worshipped him. They opened their treasures and presented him with gifts of gold, frankincense, and myrrh. And having been warned in a dream not to go back to Herod, they returned to their country by another route. లూకా సువార్త 2వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళనొద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తన దేశమునకు తిరిగి వెళ్ళిరి. Now these wise men, they're Gentiles. ఈ యొక్క జ్ఞానులు అన్యజనులు. They had limited revelation. వారికి పూర్తిగా పరిపూర్ణమైనటువంటి బయలుపరచడం అనేది జరగలేదు. Yet when they saw the star, they responded. కానీ ఆ నక్షత్రమును వాళ్ళు చూచినప్పుడు వాళ్ళు స్పందించారు. And they traveled quite a distance to find out where the Savior is. వాళ్ళు చాలా దూరము ప్రయాణము చేశారు రక్షకుని చూడడానికి. Now these wise men probably understood the significance of the star. ఈ యొక్క జ్ఞానులకి ఆ నక్షత్రం యొక్క ప్రాముఖ్యత అర్థమైంది. Now they came to Herod's palace.
హేరోదు దగ్గరికి వచ్చారు, the chief priests. ప్రధాన యాజకులను కలిశారు. Now everybody knows about that star. అందరికి కూడా ఆ యొక్క నక్షత్రం గురించి తెలుసు. How many followed the star? ఎంతమంది ఆ నక్షత్రాన్ని అనుసరించారు? No one. ఎవరు కూడా వెంబడించలేదు. Only these wise men, they still went following that star. జ్ఞానులు మాత్రమే ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించారు. It is amazing, right? ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. The reactions of people on how they reacted. ఈ యొక్క మనుషులు ఏ విధంగా ప్రతిస్పందించారు అనేది ఆశ్చర్యం కలుగజేస్తుంది మనకి. You know, Herod was a lazy king. ఆ యొక్క హేరోదు సోమరి రాజు. What did he say? He said, wise men, you go find out, and when you find the child, you come and report to me. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళండి, ఆ యొక్క శిశువుని కనిపెట్టండి, కనిపెట్టిన తర్వాత నాకు చెప్పండి అని చెప్తున్నాడు. He could have sent soldiers saying, follow the star and go, you will find the savior, you kill him and come. ఆయన సైనికులకు చెప్పుండొచ్చు, వెళ్ళండి సైనికులారా మీరు వెళ్ళి ఎక్కడున్నారో కనిపెట్టుకొని మీరు చంపివేయండి అని చెప్పొచ్చు. Surprising, right? చాలా ఆశ్చర్యం కదండి. So you might know everything about everything. మనకి అన్నిటి గురించి అన్నీ తెలుసు, but కానీ very few will follow the star. కొంతమందే ఈ యొక్క నక్షత్రాన్ని వెంబడించారు. And surprising, right? Gentiles. అన్యులు కదా వీళ్ళు. And when they met the savior, ఈ యొక్క రక్షకుణ్ణి వాళ్ళు కలిసినప్పుడు they bowed down, knelt down and worshipped him. వాళ్ళు మోకరించి ఆయనని ఆరాధించారు. Now these were probably, they believed that they were kings. ఇది చాలా మంది అనుకుంటారంటే ఆ జ్ఞానులు రాజులై ఉండొచ్చు. So imagine a king coming and bowing down to a small child. ఊహించుకోండి, ఒక రాజు వచ్చి చిన్న శిశువుకి మోకరించి ఆరాధించడం అంటే. And they opened their, వాళ్ళ యొక్క కానుకల, what is the word used? Petelu. కానుక పెట్టెలని చెప్పబడింది. So all their treasures, they opened their suitcases and said, here. వాళ్ళ యొక్క పెట్టెలంతా కూడా విప్పేసి వాటిని బహుమానంగా సమర్పించుకున్నారు. If we think of gold, we would have probably thought, okay, these guys would have given 1 or 2 gold coins. అది ఒకవేళ గోల్డ్ అనుకోండి, మనం అనుకుని ఉండొచ్చు 1-2 గోల్డ్ నాణేలని. But I think they would have opened it and they would have poured out the gold like this. కానీ ఆ యొక్క పెట్టెనంతా తీసేసి అక్కడ కుమ్మరించి ఉండొచ్చు. Or they would have given frankincense in bags. ఆ యొక్క సాంబ్రాణిని కూడా వాళ్ళు అట్లాగే పెట్టవిప్పి కుమ్మరించుండొచ్చు. Joseph smiling at me saying that I should have been there at that gold symbol. And they did not withhold, they gave the best that they had. వాళ్ళంతటి వాళ్ళ దగ్గరే ఉంచుకోలేదు, వాళ్ళకున్నటువంటి దాంతో నాణ్యమైంది వాళ్ళు ఇచ్చేశారు. You know what this wise men remind us? ఈ యొక్క జ్ఞానులు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, they show us what a sincere seeking heart looks like. నిజమైనటువంటి హృదయము, వెదికే హృదయము ఏ విధంగా ఉంటది. They are willing to travel the distance. వాళ్ళు దూర ప్రాంతము ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డారు. They are willing to put the time. వాళ్ళు సమయాన్ని వెచ్చించడానికి సిద్ధపడ్డారు. And when they finally met the savior, చివరికి రక్షకుణ్ణి కలిసిన తర్వాత they acknowledge and worship him. ఆయనని రాజుగా అంగీకరించి ఆరాధించారు. So the wise men represent a seeking heart. ఈ యొక్క జ్ఞానులు వెదికేటువంటి హృదయాన్ని మనకి ఉదాహరణగా చూపించబడింది. And the last character that we'll look today, చివరి పాత్ర మనం చూసేది is us. మన గురించే. Now we will see it in 2 ways. ఇది 2 విభాగాలుగా అంశాలుగా చూద్దాము. Assume that we were there at the time of Christmas actually. క్రీస్తు పుట్టినప్పుడు అక్కడ ఉన్నాము అని అనుకొని మనం ఆలోచించాలి. 2000 years ago. 2000 సంవత్సరాల క్రితము. And also now in 2025. ఇప్పుడు కూడా 2025 సంవత్సరంలో కూడా. So if you were there around that time, మీరు గనక ఆ సమయంలో అక్కడ ఉన్నట్లయితే, you would have first said that 400 years of silence. 400 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉంది. It is too late. అది చాలా ఆలస్యమైంది. Too quiet. అది చాలా నిమ్మలంగా ఉంది. Too obscure. అది అస్పష్టతగా ఉన్నది. Anyway 400 years you waited, no? 400 సంవత్సరాలు ఎలాగో వేచి ఉన్నాం కదా. You could have chosen springtime to be born. Why winter? వసంతకాలంలో పుట్టొచ్చు కదా, చలికాలంలో ఎందుకు? That too during the time of census. అది కూడా ఆ యొక్క లెక్కలు వేసే సమయంలో. This lady has to, with full pregnancy, travel on a donkey's back all the way till Bethlehem. ఈ యొక్క మరియా గాడిద మీద బెత్లెహేము దాకా ప్రయాణించవలసి వచ్చింది. Holy Spirit God only, right? పరిశుద్ధాత్మ దేవుడే కదా. So another 3 months. ఇంకొక 3 నెలలు వేచి ఉంటే బాగుండేది. Or maybe 6 months before. లేకపోతే 6 నెలల ముందు. Bad timing, right? సరైన సమయం కాదు కదా.
But you know what the scripture says? కానీ లేఖనం ఏం చెప్తుందంటే It says when the fullness of time had come. కాలము పరిపూర్ణమైనప్పుడు So God is never late. దేవుడు ఎప్పుడుగా ఆలస్యం చేయడు. God is never early. దేవుడు ముందుగా చేయడు. We can get anxious. మనకేంటో ఆందోళన చింత ఉండొచ్చు. We can get all the anxiety that we want in our lives till we get ulcers. మనకు అల్సర్స్ వచ్చేదాకా ఎంత ఆందోళన చెందాలో అంత ఆందోళన చెందొచ్చు. But God will always operate in His fullness of time. కానీ దేవుడు మాత్రము తన కాలములో మాత్రమే ఆయన జరిగిస్తాడు. And the people at that time were expecting a king. ఆ సమయంలో మనుషులంతా కూడా ఒక రాజు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. They would have expected a big bang, nice kingdom. ఒక పెద్ద రాజ్యము. But he was born where? In a manger. ఆయన తొట్టిలో పుట్టాడు. Most of you do not know what a manger is. ఆ యొక్క తొట్టి అంటే ఏంటో తెలియదు కదా. Most of you have never been to a cow shed, right? మీరు ఆ పశువుల శాలకి ఎప్పుడు వెళ్ళి ఉండరు కదా. When you go near US consulate, near the US consulate, హైదరాబాద్ లో ఉన్నటువంటి యుఎస్ కౌన్సిలర్ దగ్గరికి half a kilometer ahead, between all those big buildings, there was a cow shed. ఆ యొక్క పెద్ద పెద్ద భవనాల మధ్యలో ఒక పశువుల శాల ఉంది. That entire land was that guy's. He sold all that, but the cow shed is still there. ఆ యొక్క పశువుల శాల అమ్మలేదు, మిగతాదంతా అమ్మేశాడు. So this afternoon on the way back, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ మార్గంలో take the cake from the church, సంఘంలో నుంచి ఆ కేక్ తీసుకొని go to that cow shed, ఆ పశువుల శాలకి వెళ్ళండి, spend 5 minutes, ఒక 5 నిమిషాలు అక్కడ ఉండి రండి, సమయం గడిపిరండి. kneel down there అక్కడ మోకరించి and think. ఆలోచించండి. You will not enter that place. మీరు అసలు అక్కడికి వెళ్ళనే వెళ్ళరు. And here you are looking at saying that what King of Kings, the God incarnate, he created this entire universe and he could not choose a proper place. ఈ యొక్క సృష్టిని సృష్టించినటువంటి దేవుడు రాజాది రాజు తనకి ఇంకొక ప్లేస్ ఏమీ దొరకలేదా, అక్కడే పుట్టాలా? You would have wondered with so many questions. ఎన్నో సందేహాలతోటి ప్రశ్నలతోటి మీరు నిలిచి ఉండొచ్చు. And probably because of all these questions, ఇన్ని ప్రశ్నలు బట్టి many of them didn't believe that he was the savior of the world. అన్ని ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఆయన రక్షకుడని అనేక మంది నమ్మలేదు. Now let's come to 2025. ఇప్పుడు మనము 2025వ సంవత్సరానికి వచ్చేద్దాం. And we were planning Christmas. మనము క్రిస్మస్ ని ప్లాన్ చేస్తా ఉన్నాం, ప్రణాళిక వేస్తా ఉన్నాం. And there is this revelation given to us, the savior is going to be born. మనకి ప్రకటన చేయబడింది అనుకోండి, రక్షకుడు పుట్టబోతున్నాడని. So what will we do? మనం ఏం చేస్తాము? First planning committee will come. ఆ యొక్క ప్రణాళిక వేసేటువంటి కమిటీతో మొదలు పెడతాము. Okay, and first we have to take care of accommodation. వాళ్ళకు వసతి ఉందా లేదా అన్నది మనం ఆలోచించాలి. We will say, hey, this logistics. ఇవన్నీ కూడా అవసరాలు ఉంటాయి. Put a nice plan. ఒక మంచి ప్రణాళిక వేసి then plan B backup. అది ఒకవేళ జరగకపోతే అని ప్లాన్ బి వేరేది కూడా ప్రణాళిక పెట్టుకుంటాము. Since it is going to be winter, అది చలికాలం కాబట్టి the committee is extremely upset that it is winter. కమిటీ చాలా అసంతృప్తిగా ఉన్నారు, ఎందుకంటే అది చలికాలం కాబట్టి. They would propose, can you postpone it by 3 months? ఆ యొక్క 3 నెలలు దాన్ని వాయిదా వేయొచ్చు కదా అని. But somebody wise said, no, the kid is already on the way, we can't postpone like that. ఒక జ్ఞాని చెప్పుంటాడు, శిశువు పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం దాన్ని వాయిదా వేయలేమని. So let's put heaters. మనం అక్కడ వేడి పుట్టించేటువంటి యంత్రాలను పెడదాము. We'll start a TikTok campaign. ఆ టిక్టాక్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తాము. #savior to arrive. సేవియర్ రాబోతున్నాడు అనేటువంటి ట్యాగ్ లైన్ కూడా పెడతాము. Short reels. చిన్న రీల్స్ చేస్తాము. Then we should have a weekly target. ఒక వారానికి ఒక టార్గెట్ పెట్టుకుంటాము. Minimum 1 million hits. ఆ ట్యాగ్ కి అందరూ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. And then finally you will be lost in this entire logistics nightmare. ఈ యొక్క నిర్వహణకి సంబంధించిన అంశాలన్నిటితో మీరు నిండిపోయి ఉండి, when the savior is finally born, రక్షకుడు పుట్టినప్పుడు the question this modern man has to ask is, where is he? Where is he at that point in time? ఆ సమయంలో నవీన ఆధునిక మానవుడు వేసుకునే ప్రశ్న ఏంటంటే ఆయన ఎక్కడున్నాడు? If this proposal of Christ's birth was submitted to a modern board today, ఈ యొక్క ప్రణాళిక కానీ ఎవరికైనా సమర్పించారనుకోండి, ఎలా జరుగుద్ది, ఏం చేయాలనేటువంటి ప్రణాళిక, it would have been rejected for poor planning and logistics. అది తిరస్కరించబడుతుంది, ఎందుకంటే సరిగ్గా ప్రణాళిక వేయబడలేదని. So what kind of heart is this? ఇది ఎటువంటి హృదయము?
logistical heart. నిర్వహణాత్మకమైనటువంటి హృదయము. The modern man is lost in these logistical logic so much that he has no time for God. ఈ యొక్క ఆధునిక మనిషి వీటిలన్నిటి వల్ల బిజీ అయిపోయి దేవుడికి సమయం లేకుండా అయిపోయింది. This logistical heart is worried about everything around Christmas except Christ himself. ఈ యొక్క క్రిస్మస్ గురించి చుట్టూ ఆలోచిస్తూ ఉంటారు తప్ప క్రీస్తు గురించి ఆలోచించరు. You're worried about the biryani, maybe the cake, maybe the number, maybe the place, maybe the AC, maybe the heating, this, that, everything. But in all of this, what they miss is why Christmas. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో మనము బిర్యానీ గురించి, కేక్ గురించి, అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ క్రీస్తు గురించే మర్చిపోతూ ఉంటాం. So this Christmas, let's check our hearts. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో ఈ దినమున మన హృదయం ఎలా ఉందని పరీక్షించుకుందాం. 6 kinds of hearts. 6 రకాలైనటువంటి హృదయాలను మనం గమనించాము. You had the shepherds. గొర్రెల కాపర్ల గురించి. What were they? ఎటువంటి హృదయం కలిగి ఉన్నవారు? Captivated heart. వారిది ఆకట్టబడినటువంటి హృదయము, ఆకర్షించబడినటువంటి హృదయం. Then you had Mary. మరియ గురించి చూసాము. Mary is an example of మేరీ దేనికి ఉదాహరణము? surrendered heart. సమర్పించుకున్నటువంటి హృదయానికి. Then you have Joseph. తర్వాత యోసేఫ్ ఉన్నాడు. Example of దేనికి ఉదాహరణ? obedient heart. విధేయత కలిగిన హృదయానికి సాదృశ్యం. Then you had the scribes. తర్వాత శాస్త్రులు ఉన్నారు. They're resistant heart. వాళ్ళు ప్రతిఘటించేటువంటి హృదయం కలిగిన వాళ్ళు. And then you have the wise men. జ్ఞానులు ఉన్నారు. Seeking heart. వాళ్ళు వెదికేటువంటి హృదయం కలిగిన వాళ్ళు. And then you have the modern man. ఆధునిక మానవుడు చివరిగా the logistical heart. అన్ని నిర్వహణాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండే హృదయం. Now I will not leave you with a question saying which kind of heart you should have. నేను మిమ్మల్ని ఎటువంటి హృదయం కలిగి ఉన్నారనే ప్రశ్నతోటి వదిలివేయను. But this is what I would want you to think. మీరు ఇది ఆలోచించాలని నా ఉద్దేశము. Whenever you think of Christmas, మీరు క్రిస్మస్ గురించి ఆలోచించిన ప్రతిసారి, and the birth of Christ, యేసుక్రీస్తు పుట్టుక గురించి, it should demand some response from your heart. మన యొక్క హృదయం నుంచి ఒక ప్రతిస్పందనని కోరుకుంటుంది. If it is not demanding a response from your heart, ఆ యొక్క మన హృదయం నుంచి ఒక ప్రతిస్పందన అనేది డిమాండ్ చేయకపోతే, then this entire sermon, this entire whatever, so many sermons that we hear, so many functions, gospel evenings that we have are all waste. ఈ యొక్క సువార్త సభలు కానివ్వండి, ఇన్ని ప్రసంగాలు వినడం అంతా కూడా వ్యర్థమే. Now that we know the Savior for so many years, రక్షకుడు మనకి ఇన్ని సంవత్సరాలుగా తెలుసు కాబట్టి, and this morning we ponder saying that this God incarnate, శరీరధారి అయినటువంటి ఈ యొక్క దేవుడు రక్షకుడు, who has given us everything that we have, మనకి కావాల్సిన ప్రతిదీ ఆయన మనకి సమకూర్చి చేశాడు, and the greatest gift of salvation, గొప్ప రక్షణ భాగ్యము ఇచ్చాడు. What is the response that Christ is demanding from your heart this morning? యేసుక్రీస్తు మన హృదయం నుంచి డిమాండ్ చేసేటువంటి మన రెస్పాన్స్, స్పందన ఏది? As you go back home, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత just ask this one question. ఈ యొక్క ఒక్క ప్రశ్న మీరు ఆలోచించండి. This Christmas morning, ఈ యొక్క క్రిస్మస్ ఉదయకాల సమయంలో what is the response God is asking from my heart? ఎటువంటి ప్రతిస్పందనను దేవుడు నా హృదయం నుంచి కోరుకుంటున్నాడు? Your response might be very different from one of these 6. ఈ యొక్క 6 పాత్రలకి భిన్నంగా ఉండొచ్చు మన స్పందన. But that is the beauty of God's word. అదే దేవుని యొక్క వాక్యం యొక్క మాధుర్యము. It can fill us with what is needed individually. It can satisfy us or fill us with what we individually need. మనకి వ్యక్తిగతంగా ఏవి కావాలో దాని చేత సంతృప్తి పడపరచబడతాము. So think of this and ponder on this question. వీటి గురించి ఆలోచించి ఈ యొక్క ప్రశ్న గురించి మననం చేయండి.